ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ లో అండ్ రేడియోలో ఫుల్ రేంజ్ లో మనకి పిచ్చెక్కిచ్చిన సరణ్ అండ్ స్వాతి. హే, దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. న్యూ ఇయర్ అండ్ ఇప్పటి వరకు మొత్తం ఇయర్ అంతా వాళ్ళ టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ లో అండ్ రేడియోలో ఫుల్ రేంజ్ లో మనకి పిచ్చెక్కిచ్చిన సరణ్ అండ్ స్వాతి ఆర్ విత్ us today. సో సరణ్ చెప్పు, మా గురించి సరణ్ చెప్పు, నీకు అందరికి తెలిసిన టాలెంట్స్ కాకుండా లైక్ యూ టాక్ వెల్ అని అదంతా కాకుండా ఇక వెరీ క్రియేటివ్ స్వాతి అలా కాకుండా ఇంకేంటి మీ హిడెన్ టాలెంట్స్ మాకు తెలియని విషయాలు? హిడెన్ టాలెంట్ అంటే ఇంకోటి మాటలు అన్నావు కాబట్టి నాకు గుర్తొచ్చేది ఫస్ట్ అది ఏంటంటే ఐ కెన్ చేంజ్ స్లాంగ్స్ అనమాట. స్లాంగ్స్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం, ఇలా స్వాతితో మాట్లాడేటప్పుడు తెలంగాణ వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళగానే ఏమిటమ్మా అది కూడా నాకు తెలియకుండా అవుతుంది సబ్ కాన్షియస్ గా. నేను ప్లాన్ చేయను ఇంటికి వెళ్ళగానే మా అమ్మతో ఇలా మాట్లాడాలి, స్వాతితో ఇట్లా మాట్లాడాలి, అది సబ్ కాన్షియస్ జరిగిపోతుంది. కాబట్టి అది సీక్రెట్ టాలెంట్ అన్నట్టు చాలా మంది లేదని అబ్జర్వ్ చేస్తాను అందుకని అనమాట. నా టాలెంట్ ఏంటంటే నేను సిగ్గుపడకుండా బేరం ఆడతా. సిగ్గుపడకుండా అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు 100 రూపీస్ అన్నప్పుడు 60 అడుగుతాము, 50 అట్లా డైరెక్ట్ 20కి అంట. వాడు పైనుంచి కిందకు లుక్ ఇచ్చినా కూడా మొహమాట పడకుండా బేరం మాట తీసుకుంటా. ఆనంద్ సినిమాలో ఆనంద్ సినిమాలో ప్యాంట్ 600 అంటే 60 రూపాయలకి ఇస్తా షార్ట్ వస్తుంది అంటారు కదా అట్లా. సో అది మన హిడెన్ టాలెంట్. అది మీ హిడెన్ టాలెంట్స్ ఏంటో నాకు చెప్పండి ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టా హ్యాండిల్ SWETHA శ్వేత PVS to మిర్చి. ఇది చాలా హాట్. మన జీవితంలో మన హీరోయే డార్లింగ్. హే, దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. సినిమాలు చూస్తున్నప్పుడు మనం హీరోయిన్ లా ఊహించుకుని సినిమాలు చూస్తూ ఉంటాం కదా. బట్ జస్ట్ నాట్ హీరోయిన్, మిగతా సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కూడా అరే ఇది కరెక్ట్ గా నాలా ఉంది అన్న ఫీలింగ్ మనకు వస్తుంటుంది. విత్ మీ ఇస్ ఆర్జే సరణ్ అండ్ ఆర్జే స్వాతి. సో టెల్ మీ సరణ్, ఎవరిలా? నాకు ఆబ్వియస్ అందరూ అనుకుంటారు కానీ నాకైతే పర్సనల్ గా బాగా కనెక్ట్ అయింది ఈ నగరానికి ఏమైందిలో కౌశిక్ అభినవ్ గోమతం క్యారెక్టర్. ఎందుకో చెప్తా ఒక డైలాగ్ కూడా, కార్ లో వాళ్ళు గోవాకి వెళ్తుంటే ఇద్దరు కొట్లాడుకుంటుంటారు ముందర. అయితే ఇద్దరు అరుస్తుంటే సడన్ గా వీడు కౌశిక్ మాట్లాడంగానే నువ్వు నోరు మూసుకోరా అనగానే అబ్బా ఏం సింక్ లో వచ్చింది ఆపండి నేను దిగిపోతా అంటే సేమ్ అంటే ఆపండి నేను దిగిపోతా అనేది కూడా నేను అంటుంటా అనమాట అట్లా సింక్ లో వచ్చినప్పుడు. సో అంత రిలేటబిలిటీ నాకైతే రిలేటబిలిటీ మ్యాక్స్ అనమాట కౌశిక్. ఇక నా విషయానికి వస్తే శ్వేత, నేను చంద్రముఖి సినిమా చూస్తే చంద్రముఖిలా మారిపోతా, బొమ్మలు చూస్తే హాసినిలా ఫీల్ అయిపోతా. సో ఏ సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ లో ఆ మూవీ చూసిన కొంచెం సేపు అట్లనే ఫీల్ అయిపోతా. నేను చెప్తాను నేను స్వాతికి ఏది కరెక్ట్. లక్ష్మి సినిమా అది కాదు, లక్ష్మి సినిమాలా తెలంగాణ శక్తి పైసలు వేడరా కాలే టైగర్ కి టైం వచ్చిందంటున్నావు కదా. రీక్రియేట్ చేస్తే నాకు చూడాలనుంది. ఇంకొక 43 మిలియన్ పడతారు వాళ్ళు. సో ఫాలో దెమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సరణ్ ఇన్స్టా హ్యాండిల్ మిర్చి అజయ్ సౌండ్ ఇస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మిర్చి అజయ్ స్వాతితో నేను శ్వేత PVS to మిర్చి. ఇది చాలా హాట్ girl just like you. హిందీ మర్చిపోయినబ్బా నేను. హే, దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. నాట్ దట్ ఐ రిగ్రెటెడ్. ఐ లవ్ టాకింగ్ ఇన్ తెలుగు అని ఇంగ్లీష్ లో చెప్తున్నాను చూడు. ఎనీ విచ్ వే న్యూ ఇయర్ స్పెషల్ షో చేస్తున్నాం డార్లింగ్ మనం. విత్ మీ ఇస్ ఆర్జే సరణ్ అండ్ ఆర్జే స్వాతి. నాకు మీరు ఇంకేదైనా భాషలో ఒక 2 lines or 2 words ఏదో ఒకటి నాకు నేర్పిస్తే. உங்களுக்கு என்ன தெரியாது எனக்கு எல்லாரும் தெரியும் அதுதான் விஷயம். ఇది నేర్చుకోవాలి. డైలాగ్ చెప్తా, అది మీనింగ్ ఎగ్జాక్ట్ గా తర్వాత చెప్పుకుందాం. అయితే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే నీ ఆంబులేరింది ఈయన తొట్టుపారు. ఎందుకు రాని తిట్టావు నన్ను? నేను ఏమడిగా నేను ఒక లైన్ నేర్పించమంటే అంబాకి బాగా నీ ఆంబులేరింది ఈయన తొట్టుపారు. ఆమ్లే ఎరిందే తొట్టుపారు. నేను ఇది అట్లా
అట్లే ఉంటుంది. ఎప్పుడు ఎందుకు బూతులే ఊహించుకుంటావు స్వాతి అంటే నువ్వు? maximum అంటే మంచిగా మాట్లాడతారు maximum తిట్లే కాబట్టి అది కూడా నాకు తెలిసిన ఆయన తమిళ్లో నువ్వు ఒకటి అయితే నన్ను కొట్టిపాడే అన్నట్టు మీనింగ్ అనుకుంటుంది. ఆ, పక్కన మన బాస్ చూస్తున్న ఆవిడ తమిళ వచ్చి ఆవిడ అడుగుతా అసలు ఏంటి అర్థం. స్వాతి నువ్వు చెప్పు ఇంకోటి ఏదైనా. నిమ్డా దొరకస్తెల్వి. నేను ముందే ఊహించా ఇది. ఇది కూడా ఒక భాష, కిలికి భాష. ఆ, మనకి ఇంట్రడ్యూస్ చేసిన భాష. వెల్ మీకు తెలిసిన భాషలో మాకు తెలియని భాషలో ముహిరు మా ముగ్గురిని ప్లీజ్ పొగడండి. వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టా హ్యాండిల్ శ్వేత PVS, RJ సరణ్, మిర్చి RJ సరణ్ అండ్ ఆర్జే స్వాతితో. వీళ్ళిద్దరికి అయితే మీరు పొగుడతారు, నన్ను వేసుకుంటారు నాకు తెలుసు. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయండి. అమ్మ బాబు ఇది చాలా హాట్ గురు. దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. మన పేరు మీద రోడ్లు, ఇల్లు ఆర్ మార్గులు ఆర్ పెద్ద పెద్ద ఫౌండేషన్స్. సరే ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. రియాలిటీ ఏంటంటే ఇవన్నీ నిజం అవ్వచ్చు. వెరీ వెరీ పొటెన్షియలీ ఇన్ దిస్ ఇయర్ కమింగ్ ఇయర్ 2024. సో సరణ్ అండ్ స్వాతి మీ ఇద్దరి మీద సినిమా తీస్తే, బయోపిక్ రాస్తే, బయోగ్రఫీ రాసుకుంటే బయోగ్రఫీ అంటారు కదా, ఇంకొకరు నీ మీద బుక్ రాస్తే దానికి టైటిల్ ఏమని పెట్టాలి? అది నేను రాసుకున్నా వేరే ఎవరు రాసినా నా బుక్ పేరు సత్తి ఓ మంచి పనుడు. లేదు, మా ఇంట్లో మీరు చిన్న కొత్తిమీర పచ్చిమిరపకాయల దగ్గర నుంచి బియ్యం బస్తాలు ఇంటికి పెయింట్ వేయాలన్నా కూడా చింటుగాడు ఉన్నాడు కదా ఓ సత్తి తీసేసి చింటు పెట్టండి, చింటు ఓ మంచి పనుడు. అది సరణ్ తాలూకా బయోపిక్ తాలూకా క్యాప్షన్ అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ స్వాతి. అది అంటారు కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ ఏదో అంటారు కదా, అట్లా మా దాంట్లో ఏముండదు అనమాట, జస్ట్ ఖాళీ పేపర్లు ఉంటాయి. అదే నాది. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్, లోపల బుక్ ఖాళీ. అంత మాట అనేసి స్వాతికి తెలియట్లేదు దాని గొప్పదనం. నీ చెప్పు మరి, నీదేం పేరు ఉంటుందో? డార్లింగ్. డార్లింగ్ స్టోరీ. ఇట్లా కాదు, నువ్వు నైట్ చెప్తావు డార్లింగ్ శ్వేత. అలా నేను మరీ నైట్ అలా ఏం చెప్పను స్వాతి. ప్రేమ, ఐ వాంట్ దట్ ప్రేమ రైట్ నౌ. ఐమ్ డార్లింగ్ శ్వేత. ఇప్పుడు ప్రేమ వచ్చింది అదనమాట. సో స్వాతి బయోపిక్ కి ఏ పేరు పెడదామో నాకు చెప్పు. నా ఇన్స్టా హ్యాండిల్ SWETHAPVS శ్వేత PVS అండ్ యూ స్టే హుక్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు. నీలాగే మర్చిపోయావు. సార్ మీరు తిట్టారా పొగిడారా? దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. చాలా సార్లు చాలా మంది కాంప్లిమెంట్ చేస్తారు, కొంతమంది తిడతారు. చాలా సార్లు అది కాంప్లిమెంట్ తిట్టా అనేది మనకు అర్థం కాదు. విత్ మీ RJ సరణ్ అండ్ RJ స్వాతి, డార్లింగ్స్ స్వీట్ హార్ట్. నాకు అర్థం. సో ఒకడు ఇట్లా లంచ్ కి కలిసాం అనమాట. నా షో వింటాడు వాడు. నా షోలో నేను ఒక వాయిస్ వాడతా, మన వేణుమాధవ్ గారిది వా అన్న వా అని వాడుతుంటా అనమాట. వాడు నాకు వచ్చి ఫస్ట్ బ్రో అది నేను విని నేను మా ఫ్రెండ్స్ దగ్గర వాడుతున్నా బ్రో, వాడు ఏం మాట్లాడినా కూడా నేను వా అంటున్నా అన్నాడు. అరే థ్యాంక్ యూ బ్రో అన్నాడు. దాని తర్వాత మెల్లిగా వాడు ఇంకేదో చెప్దాం అనుకుంటున్నాడు అనమాట. వాడు హీఈస్ నాట్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ ఇట్. అది ఏమన్నాడంటే, అంటే అది పెట్టేస్తే దేంట్లో అయినా నవ్వొచ్చేసి, అంటే మీ కంటెంట్ ఎంత వరస్ట్ ఉన్నా అది పెడితే అరే ఎందురా కంటెంట్ వరస్ట్ అంటే వాడు కళ్ళలో స్పార్క్ తెలుస్తుంది కానీ తిట్టేస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో అని వచ్చేసా పక్కకి. అలా జరిగిందనమాట. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఇక్కడే మర్చిపోదాం. అండ్ దెన్ స్వాతి నువ్వు చెప్పు. నాకు ఒకరు షాపింగ్కి వెళ్ళాను అనమాట. చక్కగా జస్ట్ ఎంటర్ అయ్యాను. నేను వాడిని అడగలేదు, వాడు నన్ను చూస్తున్నాడు. ఇట్లా వెళ్ళంగానే ఎంటర్ అయ్యారు. మేడం ఎవరికండి అన్నాడు. నా కోసం అంటే సారీ మేడం మీ సైజ్ లేదు అన్నాడు. అంటే ఎంట్రన్స్ లోనే నువ్వు నన్ను ఆపితే నాకు ఎంత ఇన్సల్ట్ కనిపించాలి. నిజంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలుసుకొని మేము ఇప్పుడే వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తాం అనుకున్నాం. సో మీరు కూడా ప్లీజ్ బీ విత్ us in this moment. We are on Instagram. We'll fight this together. నా ఇన్స్టా హ్యాండిల్ శ్వేత PVS. నాది మిర్చి RJ సరణ్. నా ఇంతకుముందు ఎప్పుడూ అడగలేదా? స్వాతితో స్టే హుక్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు. జస్ట్ లైక్ యూ చెప్తావా? జస్ట్ లైక్ స్వాతి చెప్పు. జస్ట్ లైక్ యూ. Oh god. ఈ మధ్యన టాటూలు అంటున్నారు.
నిండా ఎంచుకున్నారు స్టైల్ అది. హే దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి, ఇది చాలా హాట్ గురు. న్యూ ఇయర్ స్పెషల్ షో ఇవాళ ఆర్జే స్వాతి ఆర్జే సరణ్ నా కోసం టైం చేసి షోకి వచ్చారు. థ్యాంక్స్ డార్లింగ్. సిరాట్, ఒకవేళ నువ్వు పచ్చబొట్టు ఎంచుకుంటే ఎక్కడ ఎంచుకుంటావు, ఎందుకు ఎంచుకుంటావు, అండ్ ఏమి ఎంచుకుంటావు? వద్దండి అమ్మాయిల పేరు ఎందుకు అసలు మాకు చాలా. సో నార్మల్ గా నేను మీరు ఏమనుకున్నా సరే సమాజాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐఎమ్ అగేన్స్ట్ టాటూస్. నా వల్ల నిజంగా నాకు నా బాడీ మీద నాకు కాదు నాకు దేవుడు ఇచ్చిన బాడీ మీద మీరు కాదు ఇవాళ నచ్చింది రేపు నచ్చలేదు అనుకో పీకేలేం కదా. అంటే అందుకు నాకు నా మీద కూడా చిరాకేస్తుంటుంది అప్పుడప్పుడు. నీకు తెలీదు బబులింగ్ గమ్ ఇస్తారు కదా, ఇలా పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని తీసేస్తే వస్తాయి అవే 2-3 days బాగుంటుంది. అది ఎక్కడ అలాంటిదే చెప్పు పోనీ ఏం ఎంచుకుంటావు? డైనోసార్. నేను యాక్చువల్లీ ఇప్పుడు 6 టాటూస్ ఉన్నాయి నాకు అనమాట. సో 7th టాటూ ఒకటి వేయించుకోవాలనుకుంటే నాకు చెవి మీద వేయించుకోవాలని ఉంది. బికాస్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా కదా, అంటే మనం ఎక్కువ షో ఆఫ్ చేస్తాం ఇయర్ రింగ్స్ పెట్టుకుని. సో వై కాన్ మనం చెవి దగ్గర ఎందుకు టాటూ వేయించుకోకూడదు? అది కూడా డిఫరెంట్ గా ఉంటది. సో నెక్స్ట్ ప్లాన్ ఏమని రాసుంటుందా? రింగులు వేయించేసుకుంటున్నా అన్ని షేప్స్ లాగా ఎంచుకుంటా. నేను స్టార్ ఒకటి, ట్రయాంగిల్ ఒకటి, అట్లా మొత్తం చెవి చుట్టూ ఎంచుకుందామని. ఓ దట్ సౌండ్స్ లవ్లీ. యు వాంట్ టు సీ దట్ అలా ఎలా ఉంటుందని స్వాతి ఇప్పుడే ఫోటో ఒకసారి వేయించుకుని చూపించి బాగా తీసేద్దాం. తీసి ఉండదు నాన్న, తీసి చెవి తీసేయాలి. స్వాతి ఇన్స్టా హ్యాండిల్ స్వాతితో నా శ్వేత పివిఎస్. నేను చెప్పాను అదే స్టే హోప్ టు మిర్చి, ఇది చాలా హాట్. నేను చెప్పాను అదే చెప్పేస్తుంది స్వాతి. రీటైల్ థెరపీ. హే దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి, ఇది చాలా హాట్ గురు. చాలా సార్లు చిరాకు వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఊరికే ఓపెన్ చేసి ఇష్టం వచ్చిన కార్ట్లో వేసి కొనేసుకుంటూ ఉంటాం. తర్వాత వి రిగ్రెట్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి బై. కొన్ని విషయాలు బయటికి చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేం. నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ సడన్గా చెప్పు నువ్వు కొనుక్కున్నది which you regret buying. నేను యాడ్ టు కార్ట్ చేసి ఉంచేసుకుంటా మాక్సిమం కోపంలో యాంగిల్ షాపింగ్ అనేది చేస్తుంటా. కానీ ఇప్పుడు కొన్న ఒక్కసారి నేను ఏంటంటే రిక్లైనర్స్ నాకు చాలా ఇష్టం అనమాట. థియేటర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కూడా 25,000 కొన్నావా? అందుకే చెప్తా నేను సరే కాదు థియేటర్ ఇంటి పక్కకి షిఫ్ట్ అవ్వా ఈఎంఐ లో పెట్టి కొనేసారు. కానీ ఏంటంటే థియేటర్ లో ఎట్లుంటది వాడే సెటప్ చేసి బయర్లు ఎక్కడ పెట్టాలి మనకు తెలియదు కదా. వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంటాం, బటన్ నొక్కితే పడుకుంటాం వెళ్ళి. ఇంట్లో అలా కాదు, వాడు వైర్ ఇస్తాడు పెద్దది. అప్పుడు మనం ఇంటి మధ్యలో పెట్టుకుని మన ఇంటి దగ్గర సాకెట్ దగ్గర ఉండవు కదా, గోడ ఎక్కడో ఉంటుంది, రిక్లైనర్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఆ వైర్ అలా పెట్టామనుకో రిక్లైనర్ లో కూర్చుని అంతసేపు అందరు ఇలా కాళ్ళు లేపు నడుస్తుండాలన్నమాట. ఇంట్లో నన్ను అందరు బూతులే, నీకెందుకురా అసలు, నీకు డబ్బులు ఇవ్వకూడదు, మీరు సంపాదిస్తే ఇలానే చేస్తుంటారు. అదే కదా మళ్ళీ అది లేపు పట్టుకుని నువ్వే కొన్నావు కదా, నువ్వే పక్కన పెట్టు, నువ్వే దాన్ని దులుపు. ఏందిరా నాయన ఇది అనేది రిగ్రెట్. ఇప్పటి మాట్లాడుతున్నా కూడా రిగ్రెట్ అవుతున్నా. నేను పొద్దు నుంచి రిగ్రెట్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు కట్టుకున్న బ్లూ కలర్ శారీ కోల్కతాలో కొన్నా. చీర కొన్నదాన్ని మూసుకొని చీర తీసుకొని వచ్చేయాలి కదా, మ్యాచింగ్ బ్లౌజ్ కూడా కొద్దామని వెళ్ళా. బ్లౌజ్ చూసిన, బొమ్మలకి నచ్చినాయి, మనకి సెట్ అయితే అనుకోవద్దు కదా. ఇప్పుడు బొమ్మకు చూసినా నచ్చింది, గట్టిగా కొనేసిన 500 పెట్టి బ్లౌజ్ తీసుకున్నా. ఇంటికి వచ్చినాక చూసా అర్థమైంది ఆ మోడల్ నాకు ఫిట్ అవ్వట్లేదు అని. ఇలా పొద్దుగాల కట్టుకుందాం అని చూసిన టైం కి ఆ బ్లౌజ్ ఒకలా ఉంది, నేను సో టీ షర్ట్ మీద వేసుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు పొద్దున్న చదివి ఫీల్ అవుతున్నా, ఈ బ్లౌజ్ అయితే బాగుండు కదా అని. ఒకసారి ఈ వీడియో మేము రిలీజ్ కూడా చేస్తాం. సో మిర్చి తెలుగు పేజ్ లో ఒకసారి చెక్అౌట్ చేసి స్వాతి నువ్వు అద్భుతంగా ఉన్నావు ఒకసారి చెప్పాలి. స్టే హుక్డ్ టు మిర్చి, ఇది చాలా హాట్ గురు. మేము కూడా చాలా హాట్ గురు. నువ్వు కూడా మర్చిపోకు. జీవితంలో చాలా కోల్పోయాం. హే దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఒకవేళ ఒక అవకాశం ఇచ్చి దేవుడు ఒక బాక్స్ లో స్వాతి బాక్స్ లో నువ్వు కోల్పోయినవన్నీ జీవితంలో బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ నీకు ఇచ్చాడు. అది ఓపెన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు విల్ లుక్ ఫర్? నా జుట్టు. చాలా కోల్పోయా, ఇంత ఉండేది ఇంతకు వచ్చింది. సో చెప్పిన ఆన్సర్ ఏమన్నా కోల్పోయింది అన్నా, నా జుట్టు కోల్పోయినా తిరిగి ఇస్తే అంటే ఇచ్చేస్తే పెట్టుకుంటా. ఐ థింక్ దట్ ఇస్ ఆల్సో వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఒట్టి వస్తువులు ఇస్తారండి, నేను చాలా కోల్పోయాను. అది కొంచెం టైం మనుషులు కూడా అవ్వచ్చు, టైం ఏమైనా తిరిగిస్తారండి కొంచెం టైం. ఐ వాంట్ ఫిలాసఫికల్లీ టచ్ చేసావరా హార్ట్. సో ఏమైందంటే
మాకు స్కూల్లో 6th క్లాస్ దాకా సారీ 9th క్లాస్ దాకా నిక్కర్లు వేసుకెళ్ళాలన్నమాట. 9th నుంచి ప్యాంట్స్. సో కరెక్ట్ నేను 9th క్లాస్ కి వచ్చేటప్పటికి మా యూనిఫామ్ చేంజ్ చేస్తున్నాం అన్నారు. అది ఏం యూనిఫామ్ చేంజ్ అవుతుందో తెలియదు నాకు. సో మా ఇంట్లో ఏంటి, ఇప్పుడు యూనిఫామ్ చేంజ్ అయిపోతే నీకు ప్యాంట్లు కొనిస్తే ప్యాంట్లు వేస్ట్ అయిపోతాయి, నువ్వు స్కూల్కి వెళ్ళే ప్యాంట్లు ఇంట్లో వేసుకోవు. అందుకని చెప్పి వాళ్ళు చేంజ్ చేసే దాకా 9th 10th అంతా నేను వీరు శాస్త్ర బుద్ధిలాగా పొట్టి నిక్కర్లు వేసుకుని స్కూల్లో హైట్ అప్పుడు పొట్టోండేలే అయినా కానీ లేదు. కానీ నాకు ఇప్పుడు ఇమేజ్ ఎలా వస్తుంది తెలుసా, ఇప్పుడు ఉన్నది కట్అవుట్ కి నువ్వు ఇలా చిన్న ప్యాంట్ చిన్న నిక్కర్. మా ఫ్రెండ్స్ అందరూ పోతే పోనిరా ఏంది 9th క్లాస్ కి వచ్చి చెడ్లు వేసుకుంటావా అంటే, అని మా ఇంట్లో కొన్నిట్లేదు. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ప్యాంట్లు వేసుకుంటే నేను చెడ్డీ వేసుకుని స్కూల్లో కష్టం భగవాడికి కూడా రాకూడదు. ఎనీవేస్ విరాట్, నువ్వు చెప్పు అలాంటి డబ్బా నీకు ఇస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు లుక్ ఫర్? నా ఇన్స్టా హ్యాండిల్ శ్వేత PVS అండ్ యూ స్టే హుక్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఇలాగే వస్తువుగా మారే అవకాశం, శాపం, వరం, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్ ఇట్. హే, దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. న్యూ ఇయర్ స్పెషల్ షో ఆర్జే సరణ్, ఆర్జే స్వాతి వాళ్ళ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు. సో టెల్ మీ, ఒక వస్తువుగా మారే అవకాశం ఆర్ శాపం ఆర్ వరం నీకు వస్తే నువ్వు ఎలా? ఏటీఎం సెంటర్ అయిపోతాం. బట్ నా నిండా డబ్బులు ఉంటాయి. నా దగ్గర వచ్చినప్పుడు అందరూ నవ్వుతూ వస్తారు, వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తూ ఉంటారు. నా కోసం చల్లటి ఏసీ ఉంటది, ఇంకేం కావాలి? సూపర్. డబుల్ అండ్ వాట్ విల్ యు? మనీ మైండెడ్ అనుకోలేదు స్వాతి. yes మనీ మ్యాటర్స్. నేను యాక్చువల్లీ 2 అనుకున్నా. ఒకటి సెల్ ఫోన్ అయిపోతా అని చెప్పి, ఎవ్వరు అంటే ఈ మధ్య ఆల్కహాల్ అడిక్షన్ అంతా అంటే ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది, అందరు నన్ను హత్తుకుని నాతోనే ఉంటారు అని చెప్పేసి. అది కాకపోతే ఐ వాంట్ బి ఎ డైనింగ్ టేబుల్. yes, అంటే ఎవ్వరు ఎంత కొట్లాడుకున్నా కూడా వచ్చి తిండి దగ్గర మాత్రం కోపం చూపించకుండా హాయిగా ఉంచారు తినేటప్పుడు. ఇంకా అత్తరికి దారిది లాగా లాస్ట్ అందరు కలిసి అందరు ఫ్యామిలీ కలిసి అన్నప్పుడు అందరు హ్యాపీగా ఫుడ్ దగ్గర మాత్రం అందరు హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఒక మంచి లార్జ్ ఫ్యామిలీలో I want to be a dining table. Oh, that's so sweet. You're such a family boy, huh? If you want to talk to Saran, a family boy. It's a family he's a star. bachelor. He's a single guy. If you want to hit him up, Instagram handle. చార్జెస్ ఆయననే మంచాలా ఏంటి? ఫ్యామిలీ స్టార్. నువ్వు వస్తూ అవుతే ఏమవుతావు చెప్పు డార్లింగ్ మాకు. ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టా హ్యాండిల్ శ్వేత PVS అండ్ నాది కూడా నాకు తెలిసి కదా మిర్చి చార్జ్ ఇస్తాను చెప్పండి. నాది మిర్చి చార్జ్. స్వాతితో ఒక మెసేజ్ ఒక లైక్ కొట్టండి. స్టే హుక్ టు మిర్చి. ఇది చాలా హాట్ గురు, జస్ట్ లైక్ యూ. అందరం కార్టూన్లే. అందరూ కొంతమంది చూసి నవ్వుకుంటారు, కొంతమంది ఎంటర్టైన్ అవుతారు, బట్ ఇంటర్నలీ హమ్ సబ్ థోడా బహుత్ కార్టూన్ హై. ఠీక్ హై. హే, దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. విత్ మీ సరణ్ అండ్ స్వాతి. స్వాతి, నువ్వు ఒక కార్టూన్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ నేను చెప్పేస్తాను. లేదు స్వాతి ఫస్ట్ డోరెమాన్. ఎందుకేంటి అసలు నేను మొన్న కూడా అది ఓటీటీలో డోరెమాన్ పెట్టుకుని ఫస్ట్ ఎపిసోడ్ డోరెమాన్ ఎలా వచ్చాడు, చెల్లి డోరేమి అన్ని గుర్తు పెట్టుకుని చూస్తుంటా అంతే. అసలు నాకు ఎనీవేర్ డోర్ కావాలి. మేముంటుంది నాకు గన్ ఇస్తారా, నాకు ఎనీవేర్ డోర్ ఇస్తారా అంటే ఇప్పటికి కూడా నేను అనుకుంటూనే ఉంటాను. మా అక్క చూస్తుంది, ఒక్క తలుపు తీసి వెళ్ళిపోయి ఏదో కొనుక్కుని వచ్చేద్దాం, అక్కడ అక్కని కలిసి వచ్చేద్దాం, లేకపోతే అందరు ఇట్లా బీచ్లు గీచ్లు వెళ్ళిపోదాం అని చెప్పి. నేను ఒకసారి ఆ స్ట్రీట్ కి తీసుకెళ్తారు. డోరెమాన్ స్ట్రీట్ అని ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్ లో. జపాన్ లోనే ఎక్కడ ఉంది, భలే ఉంది అది. అక్కడ దాకా మనం హైదరాబాద్ లో తీసుకెళ్తాను అనుకున్నాను, జపాన్ లోనా. నా విషయానికి వస్తే మోటు పత్లులో మోటు వాడు మోటుకి పని చేయాలంటే సమోసే అంటాడు అనమాట. సో అట్లా నాకు ఫుడ్ పడితే బండి నడుస్తుంది కాబట్టి సమోసా అంటే కూడా బాగా ఇష్టం. సో దట్ మోటు నేను అనమాట. నేనైతే పింగు మోప్ మోప్ పింగు అంటే నాకు చాలా ఇష్టం. అది చక్కగా చల్లగా ఇగ్గులో ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ఇది చాలా హాట్ గురు. అదే అనమాట న్యూ ఇయర్ అనమాట. స్వాతి శ్వేత సరణ్ ట్రిపుల్ S. రేడియోలో గేమ్స్ అంటే కబడ్డీ, ఖోఖో అలాంటివి కాదు.
అవే ఇది కూడా కొంచెం మీకు కనిపించిన గేమ్ కానీ వినిపించేలా ట్రై చేస్తాం. మేము డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం డార్లింగ్, ఒకసారి తట్టుకో మరి. తేడాగా ఉంటుంది నా పేరు డార్లింగ్ శ్వేత, పర్లే. టు మిర్చి, ఇది చాలా హాట్ గురు. సరణ్, నువ్వు నీ టంగ్ తో నీ నోస్ ని టచ్ చేయగలవా అనన్య పాండే లాగా? స్పెసిఫై చేశారు కాబట్టి సరిపోయింది. నిజంగా ఎవడో అడిగాడు టంగ్ తో నోస్ టచ్ చేయగలుగుతారంటే నా నోస్ అని చెప్పలేదు కదా. అదే అడుగుదాం. నీ నోసే సరణ్, నీ నోసే స్వాతి. హీస్ ట్రైంగ్. ఓకే, ఇప్పుడు టంగ్ ఇలా బయటికి పెట్టాడు సరణ్. సో ఇప్పుడు చూసినట్లయితే చిట్లించాడు. ఇప్పుడు చూసినట్టయితే సరే ఇప్పుడు తన నాలికని బయట పెట్టి టచ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అస్సలు అవ్వట్లేదు. ఇంకా సేపట్లో టచ్ అవుతుందేమో అని చూసాను. నాలిక కూడా క్రాంప్ వచ్చేటట్టుంది. అవ్వలేదు, సరణ్ చేయలేదు. ఇప్పుడు నీది నా నాలిక మందం, అది దగ్గర కూడా పోదు, లైట్ లైట్. ఇలా ట్రై చేయకుండా వదిలేసాలంటే నాకు అసలు పడదు స్వాతి. ట్రై చేయి. అవ్వాలి చూసావా? షో యువర్ టంగ్ అండ్ స్వాతి. వాళ్ళకి కనిపించట్లేదు డార్లింగ్, కనిపిస్తుంది చెప్పు. నాకు ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ నాలిక చూపి అంటేనే ఇలా సిగ్గుపడతా. ఎందుకు స్వాతి? అందుకే ఎప్పుడు జలుబుంటా స్వాతి. ఐ విల్ షై. డార్లింగ్, కెన్ యూ డూ ఇట్? నువ్వు నీ టంగ్ ని నీ నోస్ కి టచ్ చేయగలవా? ఆల్రెడీ చేసేసారా? మాకు కూడా కనిపించట్లే కదా. సో యూ ఆల్సో ట్రై ఇట్. రోడ్డు మీద రోడ్డు చూస్తూ పెట్టండి మీరు. రోడ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఎవరికైనా పెట్టించారు వద్దు, కష్టం. లేకపోతే బండి ఆప్ ట్రై చేయండి. డూ ఇట్ అండ్ లెట్ us know if you were successful or not. వీలైతే ఒక ఫోటో తీసుకుని మాకు పంపియండి. మేము ఇంతమందికి ఇలా నాలుగుతో ఇలా మేము నాలికతో ఉన్న మీ అందమైన ఫోటో అంతా ఇన్స్టాగ్రామ్ లో పెడతాం. మా ఇన్స్టా హ్యాండిల్స్ శ్వేత పీవీఎస్ నా పేరు. మీరు చార్జ్ చేస్తారన్న మీరు చార్జ్ స్వాతితో స్టే హుక్ టు మిర్చి. ఇది చాలా హాట్ నీలానే. లైక్ యూ. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. హే దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు. న్యూ ఇయర్ రోజు దేవుడు ఇలాంటి ఆఫర్ ఇస్తూ ఉంటాడు. సో గట్టిగా ఏదైతే కోరుకుంటారో గాడ్ విల్ కమ్ అండ్ మేక్ ఇట్ ట్రూ. ఓకే, whomever you believe. ठीक है, with me is RJ Swati and RJ Saran. ఒక్క విష్ that you can ask God today. If God will say ठीक है हम ये कर रहे हैं आज, तो what is that one wish you would ask for 2024? చెప్తా స్వాతి చెప్పేమంట. నువ్వు చెప్పావు. ఐ వాంట్ బి స్ట్రాంగర్ మెంటల్లీ. Mentally stronger. నేను చాలా ఓవర్ థింక్ ఎట్లా చేస్తానంటే ఇంకా మీరేం ఆలోచిస్తున్నారు ఒక 100 మంది ఆలోచించి నేనే ఆలోచించేసి ఒక కథ రాసేసుకుని ఆ కథ జరగకపోతే ఫీల్ అయిపోతుంటా, జరిగితే ఇంకా ఫీల్ అయిపోతుంటా. సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి నేను. అంటే మిగతా అంతా ఐ కెన్ టేక్ కేర్ అన్న నమ్మకం ఉంది నాకు. మెంటల్ గా నన్ను స్ట్రాంగ్ చేస్తే ఇంకా దేవుని పైనే భారం వేసావు. దునియా హిలాదేంగే. నేనైతే అందరిలానే కోరుకుంటా. అంటే పొద్దులే అందరూ కూడా నా ఫోటోకి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కమెంట్లు వచ్చినాయి ఎత్తుకుతారో సేమ్ నాకు కూడా ఎక్కువ లైక్లు రావాలి. నాకు 100K ఫాలోవర్స్ అయిపోవాలి. ఇప్పుడు 82 లో ఉన్నా కదా. 100K ఫాలోవర్స్ ఎంతసేపు స్వాతి? ఇప్పుడే చేసేద్దాం మనం. డార్లింగ్ ఓపెన్ చేయని ఇన్స్టాగ్రామ్ యాప్. ఇప్పుడు యు ఆర్ ద గాడ్. ठीक है, and you are making Swati's dream come true right now. ఓకే, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేద్దాం. ఫోన్ తీ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, మిర్చి ఆర్జే స్వాతితో అని టైప్ చేయి, ఫాలో చేయి అండ్ లెట్స్ ప్రూవ్ ఇట్ దట్ డ్రీమ్స్ డు కమ్ ట్రూ. నా పరిస్థితి కాదు, నాకు ఫాలోవర్స్ అసలు మేక్ మీ మెంటలీ స్ట్రాంగ్. ప్లీజ్ డోంట్ గివ్ హిమ్ అ టఫ్ టైం, పాపం తెలీదు. అండ్ ప్లీజ్ ఆల్సో ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రేపు మేము అందరం పండుకుంటాము సండే కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. ఏమంటారు బెటా? ఇయర్ అంతా ఉన్నందుకు, నాతో నేను చెప్పినవి విన్నందుకు, నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. You made my life beautiful. I owe you a lot in my life. I feel so much gratitude. కుదిరితే ఒక్కొక్కరిని కలిసి థ్యాంక్ యూ చెప్పి హగ్ చేసి ముద్దు పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. హ్యాపీ న్యూ ఇయర్. మామా సేమ్. మాది కూడా, మా ఫీలింగ్స్ కూడా సేమ్ మామా. అంతే అయిపోయింది. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. సేమ్ మామా.